డాడీ మా అమ్మే ఏం మాట్లాడతలేడు ఎలమందా. నాకు వీళ్ళిద్దరు వచ్చిన కాంబినేషన్ లో ఆ బేబీ అస్సలు అంటే అస్సలు నచ్చడం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాగుంది వైష్ణవి చైతన్య ఇందులో ఒక బ్లాక్ బస్టర్ అయితే పడబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ గ్లిమ్స్ అయితే ఇందాక మనకి మూవీ టీమ్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మనం లేట్ చేయకుండా ఒకసారి ఆ టైటిల్ గ్లిమ్స్ వీడియో ఎట్లుందో ఒకసారి అయితే చూసేద్దాం. సో లెట్స్ ప్లే ద వీడియో ఆఫ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం గైస్. ఒకసారి అయితే వీడియో అయితే ప్లే చేద్దాము. సో లెట్స్ సీ ద ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. హే వైష్ణవి పాపని ముందే మనకి చూపించారు గైస్. ఇప్పుడు మన తెలుగు ఆచారం బాగుంది వైష్ణవి చైతన్య ఇందులో. నాకైతే పెళ్లి ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ కోసం తప్పదు. ఎలాంటి అబ్బాయి కావాలి? బాగుంది గైస్ వైష్ణవి చైతన్య దీంట్లో. వన్, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. మనోడికి డ్రెస్సింగ్ సెన్స్ లేదుగా. రే వీడేంది 90s కిడ్ బుడ్డోడు ఇక్కడ ఉన్నాడు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, బ్యూటిఫుల్ మ్యూజిక్ టేస్ట్. గైస్ మనకి బుడ్డోడేంది ఇక్కడ ఏం చేస్తున్నావు బుడ్డోడా నువ్వు? అకాడమికలీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. 1, 2, 9 గైస్ మనకి స్టోరీ #90s లోకి అయితే వెళ్ళిపోయింది. మేబీ దానికి దీనికి ఇంటర్లింక్ అయి ఉండొచ్చు. మేబీ ఒక సీక్వెల్ లాగా తీయబోతున్నాడేమో మేబీ డైరెక్టర్. ఎందుకంటే #90s ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు మనకి మూవీ డైరెక్టర్ కూడా ఎపిక్. సో మేబీ అది ఇది కొంచెం కలిపి మనకి ఒక సీక్వెల్ లాగా ప్లాన్ చేయొచ్చు. సో ఆ క్యారెక్టర్స్ కూడా మనకి ఈ సినిమాలో అయితే పెడుతున్నారు కూడా. సో మనోడికి ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, గుడ్ మ్యూజిక్ టేస్ట్ అయితే ఉంది గైస్. ఎందుకంటే మనకి ఆ సాంప్రదాయని సాంగ్ ఎట్లా అయిందో తెలుసు మనకి, ఎంత వైరల్. డాడీ మా అమ్మే ఏం మాట్లాడతలేడు. దొరుకుతాడు. డాడీ మా అమ్మే ఏం మాట్లాడతలేడు. దొరికాడు, వచ్చాడు అన్న. అరే వీడు కాన్వకేషన్ అనుకున్నాడా, కాస్ట్యూమ్ పార్టీ అనుకున్నాడా? ఏయ్ ఆనంద్ దేవరకొండ గైస్, ఇక్కడ మనకి గోరెటి వెంకన్న గారి వాయిస్ ఎలమందా. గైస్ యాక్చువల్గా నేను తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి అయితే పెద్ద ఫ్యాను. అండ్ మనకి గద్దర్ గారి సాంగ్స్ అవ్వచ్చు, అండ్ ఇప్పుడు మనకి ఇందులో గోరెటి వెంకన్న సాంగ్ ని కూడా అయితే పెడుతున్నారు. కొంచెం మనకి తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ని కూడా ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ గా అయితే వెళ్తుంది స్టోరీ. మేబీ ఎట్లుంటుందో చూద్దాము. వాళ్ళ గెటప్ ని కూడా వేసారు మనకి ఇక్కడ. గద్దర్ అండ్ గోరెటి వెంకన్న ఎవరైతే ఫోక్ సింగర్స్ ఉంటారో వాళ్ళ గెటప్ ని కూడా మనకి ఇక్కడ వాడారు. సో చూద్దాం గైస్. బేసిక్ గా నాకైతే అసలు ఫ్యాన్ నేనైతే. ఎవరైతే గద్దర్ అండ్ గోరెటి వెంకన్న వాళ్ళ వాయిస్ అంటేనే నాకు ఒక సూపర్ అనిపిస్తుంది అసలు. చూద్దాం ఎట్లుందా. సాంగ్స్ వాళ్ళే ఉంటాయి. వైష్ణవి చైతన్య దొరికేశాడు గైస్. విట్నెస్ ద స్టార్మ్ ఆఫ్ ఏ సాఫ్ట్ లవ్ స్టోరీ. లాంటి అబ్బాయికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. గైస్ ఇక్కడ చూడండి, శేఖర్ కమ్మల సినిమాలో హీరో లాంటి అబ్బాయి అంట, సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయి అంట. వాళ్ళిద్దరికి మధ్య జరిగే లవ్ స్టోరీ అంట గైస్. ఎపిక్ టైటిల్ కూడా చాలా బాగుంది. అండ్ అన్ఫినిష్డ్ స్టోరీ ఎపిక్. అండ్ ఆదిత్య హసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సూర్యదేవర నాగవంశీ. గైస్ టైటిలే చాలా అంటే చాలా యూనిక్ ఉంది, ఎపిక్ అంట. సో నాకైతే మస్త్ అనిపించింది. ఇది ఫస్ట్ సెమిస్టర్, మేబీ సెకండ్ కూడా ఉండొచ్చేమో. మన తెలంగాణ కల్చర్ ని యూజ్ చేశారు. తెలంగాణ ఏదైతే మన గద్దర్ అండ్ గోరెటి వెంకన్న గారి గెటప్స్ ని కూడా యూజ్ చేశారు. నాకైతే పర్సనల్ గా వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మనకి రిటర్న్ అండ్ డైరెక్టర్ ఆదిత్య హసన్ ఎవరైతే #90s ని మనకి డైరెక్ట్ చేశారో ఆ మూవీ డైరెక్టరే మనకి ఇప్పుడు ఎపిక్ ఇస్తున్నారు. అందుకే మనకి కొంచెం ఇంటర్లింక్ అయితే అవుతుంది స్టోరీ. అండ్ ప్రొడ్యూసర్ బై యాజ్ యూజువల్ గా మనకి నాగవంశీ గారు. అతని మూవీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. రీసెంట్ గా ఒక 1
2 మూవీస్ అయితే ఫ్లాప్ అయినాయి. బట్ ఇది వరకు మూవీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నాని జెర్సీ అవ్వచ్చు, డీజే టిల్లు అవ్వచ్చు, మ్యాడ్ అవ్వచ్చు, ఇలాంటి మంచి మంచి మూవీస్ అయితే ఇచ్చారు మనకి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బై హేషమ్ అబ్దుల్ వహాబ్ అంట మనకి. ఎవరైతే హైనాన్న అండ్ ఆల్సో 8 వసంతాలు అండ్ మలయాళం మూవీ మనకి హృదయం ఎవరైతే ఉన్నారో సో ఆయన మ్యూజిక్. సో నాకు ఇందులో కూడా ఈ టైటిల్ గ్లిమ్స్ లో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్లో మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ చాలా బాగుంది. వైష్ణవి చైతన్య ఇందులో చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండ ఒక కొత్త గెటప్ లో అయితే కనిపిస్తున్నారు. నాకు వీళ్ళిద్దరు వచ్చిన కాంబినేషన్ లో ఆ బేబీ అసలు నచ్చదు. నాకు పర్టికులర్ గా నచ్చదు. బట్ అదేంట బ్లాక్ బస్టర్ ఎందుకేందో కూడా తెలియదు. ఇక దాని గురించి ఏం చెప్తుండే కానీ ఈ మూవీలో అయితే కొత్తగా కనిపిస్తున్నారు. కొత్తగా అయితే ఉంది. స్టోరీ పరంగా మంచిగా లవ్ స్టోరీ, సాఫ్ట్ లవ్ స్టోరీ అంటే చాలా బాగుంది. మేబీ హిట్ అవ్వచ్చేమో. చాలా మంచిగా ఉంది. స్లోగా నరేషన్ కూడా మంచిగా ఇస్తారు మనకి ఆదిత్య హాసన్. మీరు చూసుకున్నట్లయితే #90s కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి ఎపిక్ టైటిల్ గ్లిమ్స్ అయితే నాకు పర్సనల్ గా మంచిగా అనిపించింది. ఒక మంచి వైబ్ అయితే ఉంది. సో ఈ ఎపిక్ టైటిల్ గ్లిమ్స్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మనకి విజయ్ దేవరకొండ తమ్ముడికి ఆనంద్ దేవరకొండకి ఒక బ్లాక్ బస్టర్ అయితే పడబోతుంది. మేబీ ఆ బేబీని తీసేయండి, బేబీని పక్కన పెడితే ఇది ఒక మంచిగా అనిపిస్తుంది. దానికంటే ఇది చాలా అంటే చాలా బెటర్. ఇంకా మనకి ఆనంద్ దేవరకొండ మూవీస్ ఉన్నాయి కానీ పెద్దగా నాకైతే అసలు నచ్చో. ఆ మిడిల్ క్లాస్ మెలోడీస్ అని, నెక్స్ట్ దొరసాని అని, గమ్ గమ్ అని చేసిండు. బట్ దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. సో దిస్ ఇస్ టుడేస్ వీడియో గైస్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. మనకు ఒక 500 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ కావాలి. మేక్ ఇట్ పాసిబుల్. దిస్ ఇస్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మనకి ప్రొడ్యూస్డ్ బై నాగవంశీ గారు. సో మేబీ మంచిగా ఉండొచ్చు, చూద్దాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి.